ఎందుకంటే నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యజనం మహత్ తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరం. ఇది మంగళాలకి నిధానము, ఉత్కృష్టమైనటువంటిది. మానవాళి హితం కోసం తన కుమారుడైన సుఖయోగింద్రుడికి వ్యాసుడు ప్రసాదించాడు అని చెప్తూ ఆ వ్యాసుడు ఏ విధంగా ప్రసాదించాడో ఇక్కడ వివరించబోతున్నాడు. వ్యాసుడు భాగవతాన్ని ఏ విధంగా రచించాడు, ఎక్కడికక్కడ మళ్ళీ భాగవతంలో భాగవతాలు. వ్యాస భగవానుడు అప్పటికి కలియుగం ఆరంభమైపోయింది. కృష్ణ పరమాత్మ ఆదేశంతో ఆయన అనుగ్రహంతో వ్యాసుడు ఒక మహాకార్యానికి పూనుకున్నాడు. అదేమిటి అంటే కలియుగ మానవులు అల్పాయుష్కులు, బుద్ధిశక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, అజ్ఞానాన్ని అంగీకరించలేని గ్రహించలేనంత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అటువంటి వారిని తరింపజేయడం కోసం వ్యాసదేవుడు ఎంత దయామయుడండి. కృపయా మునినా కృతం, అంతే దయామయుడై అరే కలియుగ మానవులందరూ పాపాత్మలే, పోతే పోని ఊరుకోలేదు. వీళ్ళు బాగుపడడం కోసం మహానుభావుడు చేసిన పని ఏమిటంటే వేదముల్ని విభాగం చేసి 4గా చేసి సుమంత వైశంపాయన జైమిని పైల అనేటువంటి శిష్యులకిచ్చి వాటిని వ్యాప్తి చేయించాడు. అక్కడ తాగకుండా పురాణ సంహిత 18 మహాపురాణములు 18 ఉపపురాణములు రచించి సూతుని ద్వారా వ్యాప్తి చేయించాడు, విద్యని శిష్యుల ద్వారా పంపిస్తూ. ఇక అటు తర్వాత మహానుభావుడు భారతాన్ని రచించాడు. ఇంకా అది మహాభారతం, అదిగో మహా సముద్రం, దాన్ని రచించాడు. దాన్ని వైశంపాయనుడి ద్వారా వ్యాప్తి చేయించాడు. వేదముల్లో ఎవరికి ఇచ్చాడు, ఒకటికి, వాడికే మళ్ళీ తప్పచెప్పాడు. తర్వాత మహానుభావుడు ఇన్ని చేసినా ఏదో చెయ్యలేకపోయాను అనే ఒక కొరత ఆయనకి ఏర్పడుతుంది. కిల స్వభావం ఏర్పడింది అన్నాడు. కిలము అంటే ఏదో కొరత మిగిలిపోయింది అని అర్థం. ఇక్కడ అపూర్ణ స్థితి అన్నారు దీన్ని, అపూర్ణ స్థితి. దీనితో మహానుభావుడు ఏం చేయాలి, ఏదో మిగిలిపోయిందే, చెయ్యలేదే. అవతార పురుషులకి ఎందుకు అవతరించారో అది సాధించనంత వరకు ఒక అపరిపూర్ణమైన భావం ఉంటుంది ఇక్కడ. అందుకే మహానుభావుడు ఆ స్థితిలో ఉండగా అప్పుడు అక్కడికి తంపర్యటన్నర్క ఇవత్రిలోకి సూర్యుల్లా అంతా సంచరించే ఒక ఆయన వచ్చేట. ఎంత అందమైన మాట అండి. సూర్యుల్లా అంతా సంచరించేటువంటి వాడు వచ్చాడు. ఈ మాట చెప్పడంలో జ్ఞానస్వరూపుని చెప్పడం కోసం ఈ మాట చెప్పారు ఇక్కడ. ఆయన వచ్చాడు, వచ్చి వ్యాసుల వారిని పలకరించాడు. ఆయన ఎవరయ్యా అంటే నారద మహర్షి, మహానుభావుడు వచ్చాడు. రామాయణానికి వాల్మీకి దగ్గరికి నారదుడు వచ్చినట్టు భాగవతంలో వ్యాసుని వద్దకు నారదుడు వచ్చాడు. ఇక్కడ నుంచి కంపేరిటివ్ స్టడీ సరదా ఉన్నవాళ్ళు అది చేయొచ్చు, ఎన్ని కనబడతాయి ఇందులో. నారదుల వారు వచ్చి ఎన్నైనా చాలా దిగులుగా ఉన్నట్టున్నావు అని చెప్పారు. సరిగ్గా నారదుడు ఈ సమయానికి ఎందుకు రావాలండి, అది దైవ ఘటన. అంటే ఇది మనల్ని తరింపజేయడం కోసం ఆ సమయంలో నారదుడిని ప్రేరేపించిన నారాయణమూర్తికి నమస్కారం. ఇక్కడ ఆయన అక్కడికి వచ్చి ఏమిటి చాలా దిగులుగా ఉన్నావే నువ్వు, పైగా ఎన్నో మంచి పనులు చేసిన వాడివి, ఏదో దిగులుతున్నావు. యథా ధర్మాదయశ్చార్థ మునివర్యాను కీర్తితా నథతా వాసుదేవస్య మహిమా అనువర్ణిత. నువ్వు దిగులుకు కారణం ఏంటంటే చేయాల్సింది ఒకటి మిగిలిపోయింది. నువ్వు ఇప్పటివరకు ధర్మాలు చాలా చెప్పావు, వాటిలో భాగంగా భగవంతుని గురించి కూడా చెప్పావు, సందేహం లేదు. కానీ ధర్మంలో భాగంగా భగవంతుని చెప్పావు, కానీ భగవంతుని వర్ణనే ధర్మంగా చెప్తూ ఒక గ్రంథం నువ్వు రాయాల్సినది ఇక్కడ. ఎందుకంటే ఎన్ని ధర్మాలు పాటించినా భగవద్భక్తి లేనప్పుడు, భగవత్ చింతన లేనప్పుడు ధర్మములు వృథా. ఇక్కడ చాలా తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అన్నది ఇక్కడ. ఎన్ని ధర్మాలు పాటించినా భగవత్ స్పృహ భగవద్భక్తి లేనప్పుడు ధర్మములు వృథా. కానీ భగవంతుడిని పట్టుకుని నువ్వు చెయ్యగలిగినన్ని ధర్మాలు చేస్తే భగవానుడు వాటి పరిపూర్ణం చేసి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ధర్మాలతో తరిస్తాము అని నిజంగా మనం బయలుదేరితే తరించగలిగినన్ని ధర్మాలు చేయగలిగే శక్తి మనకు లేదు. నేను తెలుగులోనే చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మంతో తరించిపోతాం, కర్మతో తరించిపోతామంటే తరించిపోగలిగినంత ధర్మం చేయగలిగే శక్తి మనకు లేదు. దేశకాల పరిస్థితుల అనుకూలము లేదు కనుక దాంతో తరించడం. పోనీ జ్ఞానంతో తరించిపోతామని బయలుదేరుతాం, ఫ్రెష్గా ఉపనిషత్ పుస్తకం న్యూ ప్రింట్ కొనుక్కొచ్చేసాం అంటే కర్మభ్రష్టుల చేతిలో బ్రహ్మ విద్య చాలా బాధపడిపోతున్న స్థితిలో ఉందండి. అందులో సందేహం ఏం లేదు. ఇక్కడ అక్కడ ఉండవలసింది కేవలం జ్ఞానానికి మాత్రం అఖండమైన వైరాగ్యం ఉండాలండి. సామాన్యమైనది కాదు, అంత తేలిక. నిత్యానిత్య విస్తు వివేకం స్పష్టంగా ఉండాలి, అఖండమైన వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం ఎలాంటిదంటే జుగుప్స కలగదంటే శంకర భగవత్పాలు వారు చెప్పిన ఉదాహరణ చెప్పుకుందాం. కాకవిష్టమునందు ఎలాంటి జుగుప్స ఉంటుందో ప్రపంచ విషయాలపై అలాంటి జుగుప్స ఉండాలటండి. ఇంకో చోట మరొక భయంకరమైన విషయం చెప్పాడు. సునకవాంత పాయసాన్నమనందు ఎంత జుగుప్సాభావం ఉంటుందో ప్రపంచ విషయాలపై అంత జుగుప్స ఉండాలి. కానీ ఎక్కడుంది వైరాగ్యం? అది రాలేదే. కనుక అది కష్టం, ఇది కష్టం. మరి ఏం చేయగలవయ్యా?
చెయ్యగలిగినంత ధర్మం చేస్తూ ఆ పరమాత్మను ఆధారంగా పట్టుకుని వెళ్ళగలగడమే నిజమైనటువంటి ఆధారం. అందుకుని గట్టి పట్టే ఒక్కడుండాలి పరమాత్మ యందు. ఎందుకంటే నీ అంతట్టు బయటికి రాలేవు, ఆయన చెయ్యి ఊతంగా తీసుకో. ఊతంగా తీసుకుని బయటికి రావడానికి ప్రయత్నించు, కానీ బలం నీది తక్కువ, ఆయనదే ఎక్కువ. అదే లక్ష్మీ నృసింహం అవదేహి కరావలంబం అని చెయ్యి ఊతిచ్చాడు, కానీ నువ్వు చెయ్యి పట్టుకుని పైకి వెళ్ళాలిగా. కానీ జారి పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు కిందకి జారిపోతే మళ్ళీ పట్టుకుంటాడు ఆయన, జారనివ్వడు. కానీ పైకి రావాలనేటువంటి నీ యొక్క ఒకానొక తపన మాత్రం అవసరం అక్కడ. అప్పుడు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడయ్యా. అందుకే అలాంటి భగవాన్ని యొక్క తత్వమే ఆధారం గనక దాని గురించి చెప్తూ ఆయన లీలలు, ఆయన కథలు, ఆయన నడతలు, వాటితో పాటు ఆయన అసలు స్వరూపం చెప్పు. అక్కడ అసలు స్వరూపమే గమ్యం, అదే లక్ష్యం. అసలు స్వరూపాన్ని చేర్చడానికి ఆయన అనేక రూపాలు ధరించొచ్చాడు గనక అసలు స్వరూపం ఏమిటో చెప్తూ అనేక రూపముల్లో చెప్పిన లీలలు చెప్తూ నువ్వు గ్రంథరచన చేయాలి. అప్పుడే నువ్వు ఎందుకు అవతరించావో దాని ప్రయోజనం పూర్తవుతుంది నాయన. ఇది చెప్తున్నా. ఇక్కడ ఎన్ని ధర్మాలు చెప్పినా ఈశ్వర స్మరణ లేనప్పుడు, ఈశ్వర భక్తి లేనప్పుడు, ఈశ్వరుని యొక్క ఆసరా లేనప్పుడు శ్రమయేవహి కేవలం. అలాగని ధర్మాలు పాటించక్కర్లేదని ఆయన పట్టుకుంటే చాలు అంటే మళ్ళీ తప్పు. చెయ్యగలిగినంత చేస్తూ ఆయన ఆధారంతో జీవించు. ఇది దీనిలో చెప్పినటువంటి అద్భుతమైన అంశం. అందుకేం చేయాలి? నిరంతరం భగవంతుని పట్టేటట్టుగా నువ్వు ఒక శాస్త్రాన్ని అందించాలి. ఎందుకంటే ఆయన తప్ప మరొకటి లేదు అనేది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న విద్య. మళ్ళీ మొదలుకెళ్తున్నా. నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న విద్య అంటున్నాడు ఎవరు? మర్చిపోవద్దు. వాళ్ళ నాన్నగారు ఎవరు? బ్రహ్మదేవుడు. వాళ్ళ అమ్మ సరస్వతి. ఇంకేమున్నదండి ఇక్కడ? వాళ్ళ నాన్నగారు చెప్పారట ఏమని? బ్రహ్మము తప్ప మరొకటి లేదయ్యా, నాకు ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి అంటే దాన్ని భ్రాంతి అంటారు నాయన. కానీ భ్రాంతిని విడిచిపెట్టి అన్నిట్లోని అన్వయాత్ ఇతరత ఎవడు వ్యాపించున్నాడో వాడిని పట్టుకో. మరి ఆయన కనబడట్లేదే అంటే ఇసుక ఎడారిలో ఇసుక కనబడకుండా నీరు కనబడినట్టు భగవానుడు కనబడకుండా ప్రపంచం కనబడుతుంది. ఇది అలాంటిదే. ఇది బోధించాడెవరు? వాళ్ళ నాన్న. అది బోధిస్తున్నాడు ఈయన మొత్తం. కానీ అంతా భగవానుడే కనుక భగవానుడే అంతా అయ్యేటట్టు చేసుకో. అంతా భగవానుడు అయినప్పుడు నీ మనస్సంతా భగవానుడు అయిపోతే సత్యం పట్టుకుంటాం. మనస్సంతా భగవానుడు ఎప్పుడవుతుంది? భగవాను గురించే నిరంతర చింతన చేయడానికి. నిరంతర చింతన చేయడం కోసం ఆయన ఇన్ని రూపములు ధరించాడు గనక ఆ తత్వం పట్టుకోవడానికి తద్రూప చింతన, ఆయన యొక్క నిర్గుణ సగుణ తత్వములు, అదేవిధంగా ఆయన ధరించిన రూపలీలా మహిమా గుణతత్వ వర్ణనలు ఇవి చేస్తూ ఒక శాస్త్రాన్ని రచించవయ్యా. నీవేం తక్కువ వాడివా? ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామముక్షరుపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు వినేతవు, నీవు చలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఇంత మహానుభావుడివే, నీకెందుక ఎదుగులు? ఇక్కడ చెప్పడంలో ధాతవు, భారత శృతి విధాతవు అంటే భాగవత రచన చేయడానికి కావలసిన అర్హతలు ఇవి. ఈ అర్హతలన్నీ నీకున్నాయి కనుక రచించు. అది ఇక్కడ. ఎందుకంటే వేద పదార్థజాత విజ్ఞాతవు, కామముక్షరిపు షట్క విజేతవు, వేదం యొక్క అసలు వస్తువేదో తెలిసిన వాడివి, కామాది శత్రువుల్ని జయించిన వాడు. అది కావాలండి. పాండిత్యం కాదు భాగవతం అర్థం చేసుకోవడానికి. ఇంద్రియ జయం కలిగిన అఖండ వైరాగ్యం ఉండాలి. అది నీ దగ్గరున్నది. పైగా బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వం ఇది అని నిర్ణయించగలిగిన మహానుభావుడవు, యోగినేతవు. అందుకు నువ్వు రాయగలవు అని బోధించుతూ అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగానే విష్ణు కథలు ఏర్పడ చెప్పవు. ధర్మాలు చెప్పావు కానీ అక్కడక్కడ విష్ణు కథలు చెప్పావు. కానీ ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీ కొంచెము వచ్చుటెల్ల హరి కోరుని తింపమి ఆర్యపూజిత. నీకు మనస్సుకు దిగులేమిటి కలగడానికి కారణం హరిని సంపూర్ణముగా వర్ణించడం, నుతించడం చేయలేదు కనుక అది చెయ్యవయ్యా అంటూ హరిచింతన వల్ల ముక్తి లభిస్తుంది. హరిచింతన కలగాలి అంటే కేవలము మహత్పురుషుల్ని ఆశ్రయించడం వల్లే కలుగుతుంది. మహత్సంగం ఎంతో గొప్పది నాయన అని చెప్తూ భగవంతుని పట్టుకుంటే తరించిపోతారు అని నాకు సత్పురుషులు చెప్పారు. వాళ్ళ మాటలపై అచంచలమైన శ్రద్ధతో నేను ఆయన పట్టుకున్నాను. ఆ పట్టుకోవడం వల్ల ఇవాళ నీకు ఉపదేశించగలిగినట్టు జీవన్ముక్తుడయ్యాను. నారదుడు అవతరించాడు తప్ప జన్మించలేదు. రెండుకి తేడా ఉన్నది. జన్మంటే కర్మ కొద్దీ వస్తుంది, అవతారం లోకక్షేమం కోసం వస్తుంది. ఇది రెండింటికి అర్థం ఇక్కడ. అది లోకక్షేమం కోసం వచ్చాడు కానీ జీవన్ముక్తుడు. ఆయన ఎప్పుడు బ్రహ్మతో
తాను అభిన్నుడిగానే ఉన్నటువంటి వాడు. ఇవాళ నీకు ఉపదేశించగలిగే స్థితి ఇవాళ నాకు వచ్చిందంటే పూర్వంలో నా స్థితి ఒకటి చెప్తాను, అది విను అని చెప్తున్నాడు. ఇక్కడ కథతో బోధిస్తున్నాడు. అహం పురాతీత భవే భవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతాం. పూర్వకల్పంలో, ఇప్పుడు చూడండి ఈ కథ చెప్తున్నది మొన్నటి ఈ కలియుగం ఆరంభంలో, ఈ కలియుగ ఆరంభంలో, మొన్నటి ద్వాపరం అవగానే. పూర్వకల్పం అంటే ఇప్పుడున్న శ్వేతవరాహ కల్పం కాదురా, పూర్వకల్పాలలో ఎప్పటిదో. ఈ జీవుడు ఎప్పటివాడండి, ఎన్ని కల్పాలు పుడుతూ చస్తూ పుడుతూ వచ్చాము. నేను పూర్వకల్పంలో ఒక దాసికి పుత్రుడిగా ఉన్నటువంటి వాడిని. ఆ దాసి కూడా ఎవరికి? ఒక వేదవేత్తలకి దాసిగా నియోగింపబడింది ఆమె. అది అదృష్టం అండి. ఇక్కడ వేదవేత్తలు శాస్త్రవేత్తలకి దాసిగా ఆమె నియోగింపబడింది. అప్పుడు నేను వాళ్ళకి కైంకర్యం చేస్తూ దాసీపుత్రుడిగా వాళ్ళతోనే ఉన్నాను అక్కడ. వాళ్ళెవరు? శాస్త్రవేత్తలు, బ్రహ్మవేత్తలు. వారు శరద్వర్ష కాలంలో, శరత్తు వర్ష అంటే శరదృతువు వర్ష ఋతువు, లేదా వర్ష ఋతువు శరదృతువు అనుకుందాం. ఈ రెండు ఋతువుల్లో వాళ్ళు ఒక చోట కదలకుండా ఉంటారు. దీన్ని చాతుర్మాస్యములు అంటారు. చాతుర్మాస్యాల్లో బ్రహ్మవేత్తలు ఒక చోట కూర్చొని ఉంటారు, సంచరించకుండా. నియమబద్ధులే, వ్రతబద్ధులే ఉంటారు. వారికి శుశ్రూష చేయడం కోసం నియోగింపబడింది ఆవిడ. ఆవిడ పుత్రుడు అక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళు నిరంతరం చేస్తున్న పని ఏమిటి? బ్రహ్మతత్వ విచారం, బ్రహ్మము గురించి. బ్రహ్మం అంటే భగవానుడేగా, ఆయన గురించి చెప్తూ ఉంటే అవి వింటూ కూర్చున్నట్టు పిల్లాడు. చూసారా? అది అదృష్టం అండి. ఎందుకంటే కొంతమంది అక్కడే తిరుగుతారు కానీ విలువ తెలియదు. ఇది ఎలాంటిదంటే ఒక తోటలో తిరుగుతున్న పేడ పురుగుకి పువ్వు మకరందం తెలియదు, ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మిదికి తెలుస్తుంది. కానీ దగ్గరుంటే చాలు అనుకోవద్దు, దగ్గరున్న విలువ తెలియదు, దూరం ఉన్నవాడికి తెలుస్తుంది. అందుకు కొందరికి తెలియదు, ఆ దాసికి తెలియలేదు, దాసిపుత్రుడికి తెలిసింది. చూడండి ఇక్కడ దాసీపుత్రుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళు చెప్తున్న మాటలు అతన్ని స్పందింపజేసాయి. వెంటనే రోజు వింటూ ఉన్నట్టు వాళ్ళు చెప్పినవి ఆనందపరసులైపోతున్నాడు. అవండి పూర్వజన్మ సంస్కారములు. భగవత్కత్త ఆనందపరసులైపోయాడు. మొత్తం 4 మాసాలు అయిపోయాయి. వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి. అమ్మ ఇక్కడ నా పని అయిపోయింది, మరో పని చూసుకోవాలనుకుంటుంది ఆవిడ. కానీ ఈయన భోరుమని ఏడ్చాడు, వాళ్ళ పాదాలు పట్టేసుకున్నాడు. మీరు వెళ్ళిపోతే నా గతి ఏమిటి? మహాత్పురుషుల సాంగత్యం స్వర్గతుల్యం, వాళ్ళు లేనప్పుడు ఇది నరకమే, నా గతి ఏమిటి అని ఏడ్చాడు. నాయన మేము చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నావు కదా, ఇది భాగవతుల ధర్మం. నిరంతరం భగవచ్చింతన. సృష్టిలో జగత్తులో కలిగిన సంఘటనలన్నింటినీ కూడా హృదయంలోకి రానియకుండా, చలించకుండా ఆ భగవాన్ని తత్వాన్ని ఇప్పుడు మననం చేసుకో. మననం చేసుకోవడం కోసం ఆయన తత్వాన్ని కలుపుకున్న నామములు ఉంటాయి, అవి నీకు ఉపదేశిస్తున్నాం, దీన్ని నువ్వు జపం చేసుకో. భగవంతుడి స్వరూపమేంటో నువ్వు ఇంతవరకు విన్నావు 4 నెలలు. విన్నదాన్ని మననం చేసుకోవడానికి మంత్రం చాలా అవసరము. మంత్రోపాసన లేనిది కేవల తర్క వితర్కాలతో తరించడం. అందుకే నీకు మంత్రం చెప్తున్నాను, దీన్ని జపం చేసుకుంటూ నువ్వు చింతన చేస్తూ ఉండు, నీకు తప్పక నారాయణ అనుగ్రహం లభిస్తుంది అన్నారు ఇక్కడ. కనుక తరించడానికి మొదటి మెట్టు ఏమైందండి? సత్పురుష సాంగత్యం. వాళ్ళ మంత్రం చెప్తున్నారు. వ్యాసుడి చమత్కారం ఏంటంటే ఇది మంత్రం అని చెప్పకుండా లోపల పెట్టేశాడు. పట్టుకోగలిగినవాడు పట్టుకోవాలి. ఈ మంత్రం భాగవతంలో ప్రధానంగా 2 పర్యాయాలు వస్తుంది. వివిధ సమయాల్లో వచ్చిన 2 పర్యాయాలు. దాసీపుత్రుడు పొందిన ఉపదేశ మంత్రం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఇది మహామంత్రం అండి, సామాన్యం కాదు. ఎందుకంటే సృష్టి స్థితి లయలు అనబడే ప్రపంచంలో 3 పనులకి ఏ పరమాత్మ కారణమో వాడి పేరు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు సృష్టి చెయ్యాలన్నప్పుడు మహా తేజస్సుతో వ్యక్తమవుతాడు. ప్రకృష్టమైన ద్యుమ్న తేజస్సు, ఆ ప్రకృష్టమైన తేజస్సుతో సృష్టి చేసేటప్పుడు వ్యక్తమవుతాడు కనుక ప్రద్యుమ్నుడు. ఈ సృష్టికి ఎటువంటి నిరోధము లేకుండా స్థితి చేస్తూ రక్షణ చేస్తాడు కనుక అనిరుద్ధుడు. రెండవది ప్రళయకాలంలో సృష్టి అంతటి తన లోపల లాగేసుకుంటాడు కనుక సంకర్షణుడు. సృష్టి స్థితి లయములు చేయగలిగేటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఈ 3ంటికి మూలమెవడో వాడు వాసుదేవుడు. ఈ 4ంటితోనే సృష్టి నడుస్తోంది కనుక చతుర్వ్యూహాలతో నడుపుతున్నాడు. వీడిని చతుర్వ్యూహ రూపములు అంటారు. ప్రపంచం అంటే ఇంతేనండి. ఇందులో ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, అకార ఉకార మకారములు, అతీతమైన తురీయం వాసుదేవం. ఈ 4 కలిపితే ప్రణవం. కనుక ప్రణవంలో ఉన్న ఆ 4గే సృష్టి స్థితి లయలు, సృష్టి స్థితి లయలకు అతీతమనే 4.
మొత్తం ప్రపంచాతీతం కలిపి అందులో ఉంది గనక భగవానుడికి ఎన్ని నామములున్నా ఈ నామములు మహామంత్రములు. ఇంకొక రహస్యం చెప్తున్నాడు ఇందులో. మనకి 24 తత్వాలు ఉన్నాయి, చాలామందికి తెలుసు కదా. ప్రధానంగా ఒక అర్థం చెప్పుకుందాం. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఎన్నయ్యమ్మా? 20. ఎక్కడున్నాయి? అవి తప్ప మనకి ఇంకోటి తెలియవు కూడా, అవే ఉన్నాయి 20. 20తో మరొకటి ఉందండో, అంతఃకరణం. అది లేకపోతే ఇవేవిలో దానితో ఇది పట్టుకు తిరుగుతున్నాం. అంతఃకరణం 4 విధాలు. మనోబుద్ధి చిత్త అహంకారములు 4. ఈ మొత్తం ఎన్ని? 24. ఇందులో మనం బాగు చేసుకోవాల్సింది దేన్ని? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పెద్ద వాటిని బాగు చేసుకోవాల్సింది ఏమీ లేదు. రోజు స్నానం చేస్తాం, వాటిని బాగు చేసుకుంటాం. అది కాదు. వాటితో పాపం అవేం చేస్తాయండి? అవి వాటి తప్పేం లేదు. వాటి చేత నానా చేయించేది అంతఃకరణం. అది కనుక దాన్ని బాగు చేసుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. అసలు 24 పనిచేస్తున్నాయి, కానీ 24 ఎవడుండడం వల్ల పనిచేస్తున్నాయో వాడిని తెలుసుకొని ప్రయత్నం చేయు. అందుకే ఒక్కొక్క దానిలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడం కోసం ఒక్కొక్క దానిలో ఉన్న పరమాత్మకు ఒక్కొక్క పేరు పెడితే కేశవాది 24 నామాలు చెప్పబడుతున్నాయి. ఆ 24 శుద్ధి చేసుకోవయ్యా, నీ 24 తత్వాలు శుద్ధి చేసుకుని అప్పుడు ఏ కర్మైనా చెయ్యి అన్నారు. ఇదండి 24 నామాలు సంకల్పంలో చెప్పారు. ఇక్కడ సంకల్పం నుంచి మన బతుకును బాగు చేయడానికి తపన పడ్డ ఋషులకు నమస్కారం. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వాటిని వదిలేసి బతుకుతున్న మన యొక్క కుసంస్కారాలకి మరో నమస్కారం. ఏం చేస్తాం ఇక్కడ? కేవలం సంకల్పంలో ఇంత అద్భుతం ఉంది. నీలో 24 తత్వాలు శుద్ధి చేసుకో. 24 తత్వాల్లో ప్రధానం 4. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క స్వరూపం కదా. ఈ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనేటువంటిది చిత్త అహంకార బుద్ధి మనస్సులకి నియంతలు. కనుక ఈ 4 నామాలు స్మరిస్తే అంతఃకరణలో 4 భూమికలు శుద్ధమై అంతరంగంలో ఉన్న విష్ణువులు మనం దర్శించగలం గనక ఇది మహామంత్రమైంది. ఇక్కడ సామాన్యంగా దీనికి అంత శక్తి ఉంది. దీనికి గాయత్రి లక్షణం ఇచ్చాడు ధీమహి ద్వారా. ఆయన బ్రహ్మమని చెప్పడానికి భగవతే పెట్టాడు. వాసుదేవ ద్వాదశాక్షరిందులు కలిపాడు చూడండి. నమో భగవతే తుభ్యం, భగవతే తుభ్యం అంటే నీకు, వాడు ఎక్కడో లేడు, ప్రత్యక్షమని చెప్పడం కోసం తుభ్యం. నమస్తే అనే మాటలో తే అంటే నీకు, ఎక్కడో ఉన్నవాడిని నీకంటారండి, ఆయనకి అనాలి. తుభ్యం అనడంలోనే ఎదురుగా ఉన్నవాడికి అని చెప్తున్నారు కదా. అందుకు భగవంతుని ప్రత్యక్ష విషయంగా భావించు. అందుకే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి. ఇక్కడ నమో ధీమహి అని 2 వేద ప్రణవములు ఉన్నాయి. అందుకే ఇది గాయత్రి మంత్ర సమానమైనటువంటిది. ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ 2 నమస్కారాలు ఒక ధీమహి కలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. ఇతి మూర్త్యభిధానేన మంత్రమూర్తి మమూర్తికం అక్కడ సూచన ఇస్తున్నాడు. ఇతి ఈ మూర్తి పేర్లు కలిగినటువంటి మంత్రమూర్తి ఏ మూర్తి లేని పరమాత్మ. అటువంటి యజ్ఞపురుషుని జ్ఞానముతో ఉపాసన చెయ్యు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారు ఏదో పని చూసుకున్నారు. వాళ్ళ అమ్మ వెంట వీడు తిరుగుతున్నాడు. తల్లిని విడిచిపెడతాడా? కానీ తల్లి వెంట తిరిగి పనిచేస్తున్నాడు. కానీ గురువులు చెప్పిన మాటలు మర్చిపోకుండా, మంత్రాన్ని విడవకుండా నిరంతర 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 చింతనలో పడిపోయాడు మహానుభావుడు. మరొకట్లేదు, నిరంతర చింతన చేస్తూ ఉంటే ఒకసారి ఆయన తల్లి ఆవు పాలు పితకడం కోసం ఇంటి నుంచి బయటకు వెళుతుంటే పాము కాటికి మరణించింది. ఈ మహానుభావుడు ఈశ్వరానుగ్రహంలో ఇది ఒక భాగం అనుకుని వెళ్ళిపోయాడు. అంటే తల్లిపోతే ఈశ్వరుడు దయ అనుకున్నాడు అనుకో, దయచేసి. స్ఫీతాన్ జనపదాంస్తత్ర పురగ్రామ వ్రజాకరాన్ ఎన్ని తిరిగాడో రచించాడు. ఇక్కడ చూడండి, ఈ మాట చెప్పేటప్పుడు సరిగ్గా విద్యారణ్యుల వారు శంకర విజయంలో చెప్పిన మాట గుర్తొస్తుంది. శంకర భగవత్పాలు 8 ఏళ్ల పిల్లవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు అనేక రకాలైన లోకాలను చూసేట ఆయన. అంటే భూలోకంలోనూ లోకాలు, జనపదాలు, నగరాలు, పల్లెలు, రకరకాల జీవనులు, దీనులు, సంపన్నులు, దరిద్రులు, ఉత్సాహభరితులు, దిగులుతూ ఉండేవారు, అన్ని రకాలవన్నీ చూస్తున్నాడు. చూస్తుంటే లోకం యొక్క వైచిత్ర్యం తెలిసింది. ఈ లోకానికి ఇదమిత్తమైన స్వరూపం లేదు. వాళ్ళు లోకాలను అధ్యయనం చేస్తున్నారు. అది చెప్పడం కోసం ఇక్కడ వర్ణించారండి 10 శ్లోకాలు. ఎలాగంటే జగదింద్రజాల రచన పఠీయసే. ఒక ఐంద్రజాలుకుడు ఇంద్రజాలాన్ని మనం ఎలా చూస్తామో యోగి ప్రపంచాన్ని అలా చూస్తాడు అన్నాడు. ఎంత రమ్యమైన విషయం అండి ఇక్కడ. ఇంద్రజాలం సత్యమా అసత్యమా? నేను ఇంద్రజాలం గురించి అడుగుతున్నా, మాయాతత్వం కాదు. సత్యమా అసత్యం? కానీ చూస్తున్నంతసేపు సత్యం అనిపిస్తుందిగా. కానీ ఇంద్రజాలం చూసినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఆహా ఏమి ఇంద్రజాలం అని. కానీ ఇంద్రజాలం చూసి సత్యం అనుకుంటే నీకు భయం పట్టేస్తావు. ఎందుకు అనవసరంగా? ఇంద్రజాలాన్ని సత్యం అనుకుని భ్రాంతి చెందుతూ ఇంద్రజాలం నిప్పు చూడగానే నీకు వేడొచ్చి ఇంద్రజాలంలో ఉప్పెన రాగానే నువ్వు తడిసిపోయినట్టు భావిస్తే భ్రాంతి. కానీ నిప్పుని
నీటిని కూడా లేనిది పుట్టించిన ఇంద్రజాలకుడిని మెచ్చుకోవాలి నువ్వు ఇక్కడ. కనుక ఇంద్రజాలము ఇంద్రజాలకుని యందు ఎలా ఉన్నదో ప్రపంచము పరమాత్మ యందు అలా ఉన్నది. అప్పుడు ప్రపంచం ఎక్కడికి పోలేదు, ఇంద్రజాలం ఎక్కడికి పోలేదు. ఇంద్రజాలం చూస్తేనే ఇది ఐంద్రజాలకుడి టెక్నిక్, ఆయన గొప్పతనమని ఎలా మెచ్చుకుంటున్నావో ప్రపంచమనే ఇంద్రజాలానికి ఇంద్రజాలికుడైన పరమాత్మను అలా మెచ్చుకుంటాడయ్యా యోగి. కనుక నారదుల వారు దేశాటన చేస్తున్నప్పుడు ఇంద్రజాలము పరిశీలిస్తూ గురువులు ఇచ్చిన జ్ఞానంతో చూస్తున్నాడు గనక దృష్టి మారిపోయింది. సృష్టి ఎప్పుడు మారదు, అలాగే ఉంటుంది. దృష్టి మారాలండి ఇక్కడ. మన కోసం ఒక్కసారి సృష్టి భగవంతుడు పక్కకి తీసేసి విశ్వరూపం వేసుకొని వస్తాడు అనుకోవద్దు. నీ దృష్టి మార్చుకోవయ్యా అన్నాడు. ఒక ఆయన చెప్పేటాడు పెద్ద సంపన్నుడి దగ్గరికి వెళ్ళి, నా కంటికి ఏదో రోగం ఉందండి, నువ్వు నీలి రంగు చూస్తే నీ దోషం పోతుందయ్యా అని చెప్పాట. సంపన్నుడు కదా, ఎక్కడికి వెళ్ళిన ముందు పెయింటర్స్ బయలుదేరుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్తాడు, గోడలకి నీళ్ళు రంగు పూసేయడం, ఎక్కడ బట్టలకి నీళ్ళు రంగు పూసి ఇదే పనిట. కనుక ఊరంతా నీళ్ళు రంగే. సంపన్నుడు వీడు ఎక్కడికి వెళ్తే నీళ్ళు రంగు. నీళ్ళు రంగు సమస్య కూడా వచ్చింది వీడికి. ఇది ఒక మానసిక వ్యాధి అయింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన వచ్చాడు, ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడ పెడితే నీళ్ళు రంగు పూస్తున్నాయి. ఎందుకయ్యా అనవసరంగా బాధపడతావు, నీళ్ళు రంగు కళ్ళజోడు ఒకటి పెట్టుకో, మొత్తం నీళ్ళు రంగులు కనబడుతుంది. సింపుల్, తేలిపోయింది ఇక్కడ. కనుక ప్రపంచాన్ని మార్చే పని ఎందుకు, బుద్ధి మార్చుకో, సృష్టి మార్చుకో, దృష్టి మార్చుకో, తెలుసుకో. ఇక్కడ నీ దృష్టి జ్ఞానమయం కృత్వా ఏకత్వమను పశ్యతి, అది చెప్పాడు ఇక్కడ. అద్భుతమైన విషయం. అందుకే జగత్తునంతటిని చూస్తూ వెళ్తున్నాడు పిల్లాడు. గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని విస్మరించకుండా, మంత్రాన్ని విస్మరించకుండా. మంత్రాన్ని అంటే కేవలం శబ్దాన్ని జడంగా వల్లివేయడం కాదు, దాని స్ఫూర్తిని పొందగలగాలి, దాని యొక్క తత్వాన్ని తెలియగలగాలి.